హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సామలతోటి టేస్టీగా దోశల్ని చూపిస్తానండి. ఉల్లి దోశ కింద అయినా లేదంటే మసాలా దోశ కింద అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సామలు పొట్టలో ఉండే కొవ్వుని కరిగిస్తాయండి. బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు సామలు వేసుకోవాలి. మిల్లెట్స్ అన్నిటిలోనూ డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి, అందువల్ల చెరిగిన తర్వాత వాటర్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సామల్ని శుభ్రంగా కడగాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగి సామలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. మంచినీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలండి. ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకుంటాం కాబట్టి మంచినీళ్లు వేసుకుంటే మనకి అందులో ఉండే ప్రోటీన్స్ పోకుండా ఉంటాయి. వేరొక బౌల్లోకి వాటర్ తీసుకుని అర గ్లాసు మినపగుళ్ళని వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేసుకుని వీటిని కూడా శుభ్రంగా కడిగి మంచినీళ్లు వేసుకుని వీటిని కూడా ఓవర్ నైట్ గాని లేదంటే 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. పప్పు ఆడే ఒక అరగంట ముందు కప్పులోకి 1/2 కప్పు బ్రౌన్ అటుకులు గాని లేదంటే వైట్ అటుకులు గాని వేసుకుని శుభ్రంగా కడిగి మంచినీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. ఇవి మళ్ళీ కడగాల్సిన అవసరం లేదండి, ఇవి వాటర్ ని పీల్చేస్తాయి. మూత పెట్టుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లోకి మినపగుళ్ళు అటుకులు వేసుకుని మనం సామలు నానబెట్టినప్పుడు వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇదే విధంగా సామలని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మన ఛానల్లో మరికొన్ని మిల్లెట్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలండి. దోశలకి పిండిని చాలా సాఫ్ట్ గా మిక్సీ చేసుకోవాలి, అదే ఇడ్లీకి అయితే కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలండి. ఓవర్ నైట్ ఇలా ఫెర్మెంట్ చేసుకుంటే పిండి ఈ విధంగా పులుస్తుందండి. హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలి. మిగిలిన పిండి గట్టిగానే ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3-4 రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా కలుపుకున్న పిండిని దోశలు వేసుకోవడం చూద్దాము. స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని దోశలు వేసుకోవాలి. ఈ దోశలు కష్టపడక్కర్ లేకుండానే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఈ విధంగా ఈ కొలతలతోటి చేశారంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దోశల్లోనే ఆలు స్టఫింగ్ పెట్టుకుని మసాలా దోశ కింద కూడా వేసుకోవచ్చు. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుని క్రిస్పీగా కాల్చుకుంటే దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎటువంటి చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. ఇదే విధంగా ఆలు స్టఫింగ్ తోటి మరొక దోశని వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆలు స్టఫింగ్ తోటి చేసిన నార్మల్ దోశ రెసిపీ ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అదే విధంగా ఆలు స్టఫ్ ని ప్రిపేర్ చేసుకుని అన్ని రకాల మిల్లెట్స్ దోశల్లోకి, నార్మల్ దోశల్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేరుశనగ గింజల చట్నీ ఇంకా టమాటా చట్నీ తోటి తింటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ రెసిపీస్ కూడా ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సామలతోటి హెల్తీగా దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసామో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.